ఒంగోలు డైరీ అంటే ఒక బ్రాండ్, పాల ఉత్పత్తిదారులకు ఒక ధైర్యం, పాల వినియోగదారులకు ఒక గట్టి నమ్మకం. ప్రకాశం జిల్లాకే ఇది తలమానికం. కానీ ఇది ఒకప్పటి మాట. మరి ఇప్పుడు ఆ పాల డైరీ పని అధోగతి పాలైంది. ఆ బ్రాండ్కు పాలకులు గండి కొట్టారు, ఆ ధైర్యాన్ని పాతి పెట్టారు, ఆ నమ్మకాన్ని సడలించారు. ఇది ఇప్పుడు ఒంగోలు డైరీ దయనీయ పరిస్థితి. ప్రకాశం జిల్లా పాల డైరీ ప్రస్తుత పరిస్థితి దీనస్థితికి చేరింది. ఈ పరిస్థితికి గత వైసీపీ ప్రభుత్వం అమలు చేసిన వ్యతిరేక విధానాలే సింహభాగం కారణమైనప్పటికీ తిలా పాపం తలా పిడికెడు అన్న చందంగా 2014లో డైరీ పాలకవర్గం తీసుకున్న నిర్ణయంతో నష్టాల బాట పట్టింది. ఈ క్రమంలోనే అప్పటి టీడీపీ ప్రభుత్వం డైరీకి 35 కోట్ల రూపాయలు నిధులు సమకూర్చి దిద్దుబాటు చర్యలు కూడా చేపట్టింది. ఆ తరువాత వచ్చిన వైసీపీ ప్రభుత్వం అనుసరించిన అస్తవ్యస్త విధానంతో డైరీ ఉనికి లేకుండా చేసింది. మరి ఆ వివరాలేంటో ఆసాంతం చూసేద్దాం. 1974లో చిన్న పాల పాయింట్ ఏర్పాటుతో ఒంగోలు డైరీ ప్రస్థానం ప్రారంభమైంది. ఆ తరువాత 1987లో పాలపొడి ఫ్యాక్టరీకి శంకుస్థాపన జరగ్గా స్థలానికి పాడి రైతులు 19 లక్షల రూపాయల విరాళం కూడా ఇచ్చారు. ప్రకాశం జిల్లా పాల ఉత్పత్తిదారుల సహకార సంఘం ద్వారా ఏర్పాటైన డైరీ దినదిన ప్రవర్ధమానంగా విరాజిల్లి 1,00,000 మంది రైతుల జీవితాల్లో వెలుగులు నింపింది. 100 కోట్ల రూపాయల విలువైన యంత్రాలు, పరికరాలు, 100 ఎకరాల భూములను సమకూర్చుకోగలిగింది. రోజుకు 1,00,000 లీటర్ల పాల సేకరణ స్థాయికి ఎదిగింది. ఆసియా ఖండంలోనే 3 లక్షల లీటర్ల సామర్థ్యం గల 2వ అతిపెద్ద పాలపొడి కర్మాగారాన్ని కూడా ఏర్పాటు చేసుకుంది. ఇతర రాష్ట్రాల వారు కూడా పాలను ఇక్కడకు పంపి పాలపొడిని తయారు చేయించుకునేవారు. 2014 వరకు లాభాల బాటలో నడిచిన డైరీని అప్పటి పాలకవర్గం సహకార సంఘం నుంచి కంపెనీ యాక్టులోకి తీసుకురావడంతో నష్టాల బాట పట్టింది. దానిని మళ్లీ గాడిన పెట్టేందుకు గత తెలుగుదేశం పార్టీ శతవిధాలా ప్రయత్నించింది. ప్రభుత్వం అధికారులతో కూడిన పాలకవర్గం ఏర్పాటుతో పాటు 35 కోట్ల రూపాయల నిధులు అందుకు కేటాయించింది. ఆ తరువాత గద్దెనెక్కిన వైసీపీ కక్ష కట్టినట్టుగా వ్యవహరించింది. డైరీని గాడిన పెట్టే పేరుతో అమూల్కు కట్టబెట్టింది. 68 మంది శాశ్వత, మరో 60 మందికి పైగా తాత్కాలిక ఉద్యోగులకు వీఆర్ఎస్ ఇచ్చి ఇంటికి పంపించింది. అలా అమూల్ చేతిలోకి వెళ్ళింది ఒంగోలు డైరీ. వైసీపీ అధికారం అండ చూసుకుని పశుసంవర్ధక శాఖ, ఆంధ్రప్రదేశ్ పాడి పరిశ్రమాభివృద్ధి సహకార సమాఖ్యలోని కొందరు ఉన్నతాధికారులు, సిబ్బంది చెలరేగిపోయారు. పాల వెల్లువ కార్యక్రమాన్ని వైసీపీ ప్రభుత్వం 2020లో ప్రారంభించింది. అప్పటి ముఖ్యమంత్రి జగన్ మెప్పు కోసం కొందరు అధికారులు నిబంధనలకు నీళ్లొదిలారు. అమూల్ సేవలో తరించారు. పాలు పోయాల్సిందేనంటూ ఊరూరా సదస్సులు నిర్వహించారు. పశు పోషకులకు ఎరవేసి ఊరించారు. లక్ష్య సాధన పేరుతో మహిళా సంఘాలు రైతులపై ఒత్తిడి తెచ్చారు. మంచి ధర ఇప్పిస్తామంటూ ప్రచారం చేశారు. తదనంతరం అమూల్ నిర్వాకం, ప్రభుత్వ తీరుతో పాడి రైతులు విసిగిపోయారు. చెప్పిందొకటి చేసింది మరొకటి అంటూ పాలు పోయటం రైతులు తగ్గించేశారు. దీంతో రోజుకు 17,000 లీటర్లు మాత్రమే పాలను సేకరించే దుస్థితికి పడిపోయింది. చివరకు నిర్వహణ ఖర్చులు కూడా రావడం లేదంటూ ఏకంగా కార్యకలాపాలే నిలిపివేసి డైరీని మూతపెట్టింది ప్రభుత్వం. ఫలితంగా 100 కోట్ల విలువ చేసే యంత్రాలు, పరికరాలు తుప్పుపట్టిపోతున్నాయి. కొన్ని ముఖ్యమైన పరికరాలు చోరీకి కూడా గురవుతున్నాయి. గత వారం ఒంగోలు పర్యటనకు వచ్చిన సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ జిల్లా డైరీని సందర్శించారు. డైరీని ప్రభుత్వం నిర్వహించాలని, అందుకోసం ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు వద్దకు రాయబారానికి సన్నద్ధమవుతున్నామని చెప్పారు. 1000 కోట్ల ఆస్తులకు రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు. ఆ క్రమంలోనే అఖిల పక్షాల రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించి సీఎంను కలవాలని తీర్మానించారు. అదేవిధంగా పాడి రైతులు కూడా డైరీపై ఆశలు పెట్టుకున్నారు. డైరీలో తమ కష్టాన్ని పెట్టి భాగస్వాములైన వారు మూతవేసిన డైరీని చూసి జీర్ణించుకోలేకపోతున్నారు. టీడీపీ కూటమి ప్రభుత్వం రావడంతో వారిలో కొత్త ఆశలు చిగురిస్తున్నాయి. త్వరితగతిన డైరీని పునరుద్ధరించి పాల సేకరణ మొదలు పెట్టాలని వారు ఆశిస్తున్నారు. ఇక్కడ ఉన్న యంత్రం సామర్థ్యం తెలిస్తే షాక్ అవ్వాల్సిందే. ఇక్కడి పాల పౌడర్ ప్లాంట్ సామర్థ్యం పెద్దది. ఇది 3 లక్షల లీటర్ల పాలపొడిని తయారు చేయగలుగుతుంది. దాని విలువ సుమారు 200 కోట్ల రూపాయలు ఉంటుంది. ఈ డైరీలోని ప్రాసెసింగ్ ప్లాంట్ 6 లక్షల లీటర్ల సామర్థ్యం కలిగి ఉంది. దాని విలువ 100 కోట్ల రూపాయలు. కూలింగ్ రిఫ్రిజిరేషన్ ప్లాంట్ విలువ 100 కోట్లు.
బాయిలర్ల విలువ 4 కోట్ల రూపాయలు, రా మిల్క్ రిసెప్షన్ డాగ్ ప్లాంట్ విలువ 50 కోట్ల రూపాయలు, ఇంజనీరింగ్ ప్లాంట్ విలువ 5 కోట్ల రూపాయలు, ఈటీ ప్లాంట్ విలువ 2 కోట్ల రూపాయలు, భవనాలు, ఉద్యోగుల భవనాలు, అలాగే 104 ఎకరాల భూమి దీని క్రింద ఉంది. వీటి విలువ సుమారు 500 కోట్ల రూపాయలు ఉంటుంది.